హాయ్ రాధా. ఎవరండి మీరు? రాధా ప్రియుణ్ణి. ఓహో, ఏ ఊరు? శృంగారపురం. ఏం కావాలి? కౌగిలి. అలాగా, రండి పైకి ఇస్తాను. ఇస్తావా? అయితే వస్తా. పద 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 తొందరగా. ఎక్కడికి ఎక్కడికి? ఇక్కడే ఇస్తే పోలా. కూర్చోండి. కూర్చుంటే కౌగిలి ఎలా వస్తుంది? అదే కొత్త రకమైన కౌగిలి. కూర్చోండి. కూర్చున్నాను. ఇవ్వు మరి. ఇప్పుడు కొంచెం వెనక్కి చూడండి. వెనక ఇంకా ఇంకొంచెం చూడండి. ఇంకా కొద్దిగా. అయ్యో, ఏమిటి? వదలండి. ఏమిటి 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 భంగిమ? లాక్ సార్, కుర్చీ సార్, కాళ్ళు సార్, కూర్చోపోయింది సార్, పడిపోయింది సార్. మీ అమ్మాయి ఆధారంతో మధ్యలో ఇలా ఉండిపోయింది సార్. నువ్వు చెప్పేది వినటానికి లాజికల్ గానే ఉంది కానీ సంథింగ్ రాంగ్. ఏదో జరిగిపోతుంది నాకు తెలియకున్నాను. ముందు వదలు. అబ్బా, ఏమిటయ్యా ఇది? శిష్యుడికి సార్, మా అన్నయ్య పంపించాడు సార్. నమస్కారం సార్. బాగానే ఉందయ్యా నీ శిష్యర్కం. మొదటి రోజునే గురువు పగనవాలా? బాగా నేర్చుకుంటాను సార్. నీ వాడకం చూస్తుంటే నువ్వు నా దగ్గర నేర్చుకునేట్లేవు, మా అమ్మాయికి నేర్పి వెళ్ళేట్టున్నావు. నువ్వు శిష్యుడిగా ఉండడానికి లాభం లేదు. వెళ్ళి వెళ్ళి. డాడీ, తప్పు నాదే. నేనే విరిగిపోయిన కూర్చో వేశాను. తప్పెవరిదైనా సంథింగ్ రాంగ్ మనుషులు చేసుకుంటే ఎవ్రీథింగ్ రాంగ్ అయిపోతుంది. నువ్వు వెళ్ళబాయ్. పెడతాను సార్, పెడతాను. వెళ్ళి అన్నయ్య నువ్వు పంపించావని చెప్పినా ఆ ఎస్పీ గారు ఏమన్నా గొప్ప, నా కాలి గోడితో సమానం అని చెప్పి నన్ను కొట్టి తిట్టి హింసించి మెడబట్టి బయటికి గెంటేశాడు. అబద్ధాలు ఏమిటయ్యా? లాయర్లు మొట్టమొదటి అబద్ధాలే కదా సార్ నేర్చుకోవాలి. కొట్టావయ్యా దెబ్బా. ఆ అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకున్నావు. థ్యాంక్స్ సార్. సరేనయ్యా, నువ్వు నా శిష్యుడిగా ఉంటాను ఒప్పుకుంటున్నానయ్యా. అబ్బా, ఏమిటమ్మా ఇది నువ్వు? సరేనయ్యా, గురుదక్షిణగా రేపు మా అమ్మాయిని నన్ను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్ పిలుచుకో. అలాగే సార్. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఉప్మా చేస్తున్నారా? తొందరగా చేయి, గెస్ట్ లో వచ్చేస్తున్నారు. పాలు పాలా, ఇదిగో వస్తున్నా. చూడమ్మా, కష్ట కలుపుతూ ఉండు, పాలు వేసుకొస్తాను. అలాగే. అయ్యి నా మతి మండా, ఉప్పు వేయడం మర్చిపోయానమ్మా. ఇదిగో చూడమ్మా, ఇందులో కాస్త ఉప్పు వేసి కలుపుతూ ఉండు. ఇందు, హరి, ఉప్మా గుమ్మలు ఆడిపోతుంది. రెడీనా? కాస్త ఉప్పేయాలి బాబాయ్. ఉప్ప సహంతే ఉంది. మా గురువు గారి కోసం చేస్తున్న ఉప్మా, మా రాధ కోసం చేస్తున్న ఉప్మా సరిపోతుంది అనుకుంటాను. నేనే వేస్తాను. చూడు, ఉప్మా మనం చేస్తున్నాం, దాని రుచి చూడు. ఏమిటి, నువ్వు వంట చేస్తున్నావా? వెళ్ళు, డాడీ వచ్చా, రిసీవ్ చేసుకో. గురువు గారు వచ్చారా? రవేది? రవ్వ తర్వాత ముందు ఉప్పేయాలి కదా. ఉప్పు వేయలేదా? అయ్యో, మగవాళ్ళు వంట చేస్తే ఇలాగే ఉంటుంది. వస్తున్నాను డాడీ. అమ్మా బిందు, అయ్యో పనండి. ఇదిగో తొందరగా ఉప్మా చేసుకోండి, వెళ్ళండి. అయ్యి నా మతి మండ, ఉప్పేడే మర్చిపోయానే. అందరూ వచ్చారు గోవింద రామ, ఆకలి మీద ఉన్నారు గోవింద, దిక్కుమారా జిమ గోవింద రామ, తిన్నగా ఉండదు గోవింద. వచ్చేసాను ఆయన, వచ్చేసాను. రండి రండి, వడ్డించండి. శివరాం, మా అత్తగారు చేసిన జీడిపప్పు ఉప్మా ఫస్ట్ క్లాస్. తిన్నావంటే వదిలిపెట్టావు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. నా చేతి వంట ఎంత బాగుంటే ఏం లాభం నాయనా, బొబ్బాసి ముక్కలేగా. అమ్మాయి చూడమ్మా, మొహమాట పడకండి తినే. బ్రహ్మనాయుడు, నాకు ఉప్మా అంటే ఎంతో ఇష్టమని జీడిపప్పుతో సహా చేయించినందుకు చాలా థ్యాంక్స్. నిర్మోహమాటంగా పట్టు పట్టేస్తానా? ఎలా ఉంది ఉప్మా? బ్రహ్మాండంగా ఉంది. వెరీ గుడ్. అత్తగారు ఇలా రండి. వీడు ఉప్మా బాగుందంటున్నాడు, వడ్డించండి. ఇంకొక అత్తగారు, వాడు మొహమాట పడుతున్నాడు, మీరు వడ్డించండి. వేసుకోకపోతే అల్లుడు గారు ఊరుకోరు, వేసుకోండి. ఏం రాదా, ఎలా ఉంది ఉప్మా? చాలా బాగుందండి. అందరూ బాగుందంటున్నారు. అత్తగారు, అంత బాగుంటే మేము తింటాం, మాకు వడ్డించండి. అలాగే బాబు. నీకెందుకన్నయ్య, ఆయిల్ ఎక్కువగా ఉంది, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇట్స్ ఆల్ రైట్. చెంచాడు ఉప్మా మమ్మల్ని ఏం చేస్తుంది, మీరు కానివ్వండి.
అత్తగారు బాబు ఈ మధ్య మీకు చెత్తవారం ఎక్కువైనట్టుంది అద్దాలు మార్పించుకోండి. అదేమిటి అల్లుడు గారు? మీరు కూడా కొంచెం తిని చూడండి, మీకే తెలుసు. కరెక్ట్ కరెక్ట్, తొందరగా తినని తెలుసు. అలాగే అలాగే. శివరాం బాబేనా? నేను నాయన అన్నపూర్ణమని మా ఇంటికి ఒక్కసారి నువ్వు అర్జెంటుగా రావాలి నాయన. ఏం జరిగిందమ్మా? మా అల్లుడు ఎవరితో తీసుకొచ్చాడు, పిల్లలకి తల్లి అంటున్నాడు, ఈ ఇంటికి కోడలు అంటున్నాడు. అలాగా? అంత పని చేశాడా? ఇన్నాళ్ళు నేను అదే నమ్మకంతో ఉన్నా నాయన. నాకేమిటో భయంగా ఉంది. మా అల్లుడు నీ మాట వింటాడు, నువ్వు తొందరగా రా నాయన. మీరే కంగారు పడకండి, రేపు పొద్దునే నేను ఇంటికి వచ్చి వాడిని మందలిస్తాను. రేపటి నుంచి ప్రసాదం వేళకొస్తే నేను ఒప్పుకోను. పూజ వేళకొచ్చి నాతో కూర్చుని పూజ చేయాలి, సరేనా? చూసావా బాబు, చూసావా? నా కన్న కూతురు బిడ్డల వాళ్ళు ఎవరినో పట్టుకుని అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నా గుండె తట్టుకోలేకపోతుంది. అన్నపూర్ణమ్మ గారు, బాబు మీ కూతురు బిడ్డలు ఆవిడని అమ్మా అని పిలుస్తున్నారు అంటే రాధికం ఆశీస్సులు ఆవిడికి లభించాయన్నమాట. ఆ? ఇంకా అంటారేంటండి? నోరు మూసు మూల కూర్చోండి, వెళ్ళండి. బాబు ప్రసాదం తీసుకో. అరే గురువు గారా, ఎప్పుడు వచ్చారు గురుగారు? ఇప్పుడే వచ్చానయ్యా. వదినా, వీరు శివరాం గారని పెద్ద క్రిమినల్ అయ్యారు. మా అన్నయ్యకి ఫ్రెండ్, నాకు గురువు గారు. ఆహా. అన్నయ్య తీసుకొస్తాను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అంకుల్ కి నమస్తే చెప్పండి. నమస్తే అంకుల్. వెరీ గుడ్ వెరీ గుడ్. కూర్చోండి, కాఫీ తెస్తాను. అలాగే. మీరు వెళ్ళి చదువుకోండి. ఇదిగో బాబు, అది ప్రసాదం పెట్టి కాఫీలు టీలు అన్ని ఇచ్చి కాకపడుతుంది. దాని మాట నమ్మకం. ఆహా, మీ మాటలు మీ మిమ్మల్ని కాకపట్టా? ఆహా, అబ్బబ్బే. అబ్బే, అవును, బ్రహ్మనాయుడు ఒకసారి మీ చెప్పారు వచ్చిందన్నారు కదా, అవునండి. వెంటనే జోడు మార్పించుకోండి. అది కాదండి. అది కాదు ఇది కాదు అంటారేమిటండి? ఏమిటండి లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉంది. మీ అమ్మాయి బిడ్డల్ని తన సొంత బిడ్డలుగా చూసుకుంటుంటే సంతోషించడానికి పోయి ఊహ పొలంగా చెప్తున్నారు. వెళ్ళి వెళ్ళి కూర్చోండి. పడిపోయాడు పడిపోయాడు. ఏమీ పర్లేదు, మీరు వెళ్ళండి. ఇంకేం చెప్పొద్దు. చూడండి, ఈ నిజం చెప్పండి. దాని మాటలు విన్న మీద నా మాటలు మీకు ఎలా అది ఏమీ వినిపిస్తాయి? అక్కర్లేదు, వెళ్ళండి. ఇదిగో చూడండి చూడండి బాబు, మీరు ఏదో వెళ్ళండి, చాలా వెళ్ళండి. ఉంటున్నారు. మరొకసారి మిమ్మల్ని పిలిపించి మాట్లాడతాను. మళ్ళీ పిలవక్కర్లేదు, అర్థమైపోయింది, వెళ్ళండి. బాబు, మా అన్నయ్య మొద్దపై మాటలతో బోర్ కొట్టి చేస్తున్నాడు. ఇంకేమైనా చేయవా? స్పీడ్ గా చేయనా, స్లోగా చేయనా? స్పీడ్ గాని చెయ్యి. చూడు కళహస్తి, చూడు, నా కళ్ళల్లోకి చూడు, సూటిగా నా కళ్ళల్లోకే చూడు, దిక్కులు చూడండి. చూడు, వచ్చేస్తున్నావు, నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నావు, వచ్చేసావు. చూడు కాళహస్తి, ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు, పురుషలింగము కాదు, నపూంసకుడివి.